ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 11వ రోజు 108 దినముల ఆత్మగాయత్రి సాధన స్వీకరించిన ప్రియ శిష్యులకు శ్రీ మహామాయుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ మహామాయనే నమో నమః. ఆదిశివుని ఉన్నతమైన రూపములలో ఒకటై విలసిల్లే శ్రీ మహామాయుని ఆశీర్వాదములు ప్రియమైన ఆత్మలకు లభించుగాక. మహామాయన్ అనే శివాంశని మాట్లాడుతున్నాను. ఎలా ప్రతి ఒక్క శివకణము ఒక ప్రత్యేకమైన నామమును స్వీకరించి ప్రత్యేకమైన పనిని చేస్తూ ప్రత్యేకముగా మాట్లాడుతున్నది ఆలోచించవలను. ఎలాగైతే మానవ కులము ఒకటిగా కనిపించినను అనేక మంది మనుష్యులు భిన్నమైన రూపములలోనూ భిన్నమైన గుణ స్వభావములలోనూ పనులు చేయుచున్నారో, అలాగే శివుడు కూడా ప్రత్యేకముగా విభిన్న గుణ స్వభావములలో పనిచేస్తున్నాడు. ప్రతి మనిషి యొక్క ఆత్మలో అనేకములైన ఈశ్వర కణములు అంకురించి ఉంటాయి. అందువలన ఒక్కొక్కరు తమ జీవిత కాలంలో అనేక రూపాలను ధరించి పనులను చేస్తూ ఉంటారు. ఇదే మహామాయ అయి ఉన్నది. శ్రీ మహామాయన్ అయిన నేను శివాంశను, ఆత్మ యొక్క పాదరస గర్భస్థ బీజమును నేను. మాయ అనేది శక్తి యొక్క రూపమే అయినను శివుడు కూడా మాయన్ అనే రూపాన్ని ధరించువాడే. ఎందుకంటే మాయన్ ఉద్భవించకపోతే మాయా అనే దేవి కూడా ఉద్భవించటం సాధ్యం కాదు. శ్రీచక్ర ధ్యాన సాధన స్వీకరించి ఆది దీప గాయత్రి మంత్రాన్ని జపించి దీర్ఘకాలంగా పూజిస్తున్న ప్రేమమయ మానవ ఆత్మలారా, శ్రీ అగస్త్యుని ప్రియమైన శిష్యులారా, ముందుగా మాయ గురించి తెలుసుకోండి. మాయన్కి మాయాదేవికి పుట్టిన సంతానమే మాయా. కావున ఆత్మ యొక్క ఒక కణము మాయన్ అనియు, ఆ కణము నుండి వెలువడిన ఉష్ణ కణమే మాయాదేవి అనియు, వారిరువురి శక్తుల సంగమమే మాయా అను పరిస్థితి లేదా స్థితి అని గ్రహించాలి. మీ ఆత్మలో అనేక కోట్ల పాదరస కణములు ఉన్నవి. అవే ఆత్మ బీజములుగా తెలియబడుతున్నవి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైన శక్తులను కలిగి ఉన్నవి. మాయన్ అని పిలువబడే ఒక ఆత్మకణము యొక్క స్వభావం మరియు దాని క్రియాశక్తి గురించి తెలుసుకొనండి. మాయన్ అని పేరు ధరించిన ఆత్మకణ బీజము ఒంటరిగా పనిచేయదు. మాయాదేవి అను ఉష్ణశక్తితో కలిసియే పనిచేయను. ఆ రెండు శక్తులు కలిసి పనిచేయటం వల్లనే మాయా అనే స్థితి ఉత్పన్నమవుతుంది. మాయన్ అనే కణము ఒక మానవుని శిరస్సులో బంధింపబడిన సమయంలో అతడు పరమమాయలో మునిగిపోయి ఉంటాడు. మాయా అనే స్థితి ఏది అంటే సత్యాన్ని అసత్యంగాను అసత్యాన్ని సత్యంగాను చూపించే స్థితి అయి ఉన్నది. మాయన్ అనే కణము విడిపడి లైట్ బ్రిడ్జ్తో అనుసంధానించబడినా కూడా మాయా స్థితిలో నిలిచి ఉండే అనేకమైన ఉపకణములు ఉంటాయి. ఆ ఉపకణములకు శక్తులను అందించుటయే మాయన్ యొక్క పని. ఎందుకంటే ఒక ఆత్మకణము మాయా అనే దానిని పుట్టించి ఎందుకు ఒక ఆత్మకణము మాయా అనే దానిని పుట్టించి సత్యాన్ని అసత్యంగా చూపించాలి? ఆలోచించండి. భావనల యొక్క వ్యక్తీకరణ అనేది సత్యము ఆధారంగా ఉంటుంది. బుద్ధి యొక్క వ్యక్తీకరణ అనేది అసత్యం ఆధారంగా ఉంటుంది. స్వార్థం, స్వంత గౌరవం, స్వప్రయోజనం మరియు స్వంత అభిరుచులు మొదలైనవన్నీ బుద్ధిలో నిక్షిప్తమై ఉంటే పంచేంద్రియముల శక్తులతో ఏర్పడే క్రియాశీల తత్వములుగా ఉంటాయి. అంటే బుద్ధిలో ఇంప్రింట్ అయి ఉంటాయి. బుద్ధి తయారు చేస్తుంది వాటిని. అవి పంచేంద్రియముల శక్తుల సహాయంతో అవి బయటకు వస్తాయి. శక్తులతో క్రియాశీల తత్వం అంటే బయటకు వచ్చి అవి యాక్టివేట్ అవుతాయి, క్రియాశీల తత్వంగా ఉంటాయి. ఇతరుల సంక్షేమము, ఇతరుల గౌరవము, ఇతరుల అవసరాలు మరియు ఇతరుల ఇష్టాయిష్టాలు మొదలైన వానికి సంబంధించినవి భావనలలో నిక్షిప్తమై ఉంటాయి. అంటే నేను నాకు అనేది బుద్ధిలో ఉంటాయి నిక్షిప్తమై. అవి ఇంద్రియాల ద్వారా, ఇంద్రియ శక్తుల ద్వారా అవి క్రియాశీలత తత్వాన్ని పొందుతాయి. అదే ఇతరుల కోసం అంటే అది భావన, ఫీలింగ్స్లో ఉంటాయన్నమాట. అంటే స్వచ్ఛమైన భావనలు. ఇతరుల సంక్షేమము, ఇతరుల గౌరవము, ఇతరుల అవసరాలు మరియు ఇతరుల ఇష్టాయిష్టాలు మొదలైన వానికి సంబంధించినవి భావనలలో నిక్షిప్తమై ఉంటాయి.
ఒక విషయాన్ని బాగా తెలుసుకోనండి. బుద్ధితో ఆలోచన చేసి దాని ప్రకారం పనిచేసేవారు అహంకారము అను మాయకి సులభంగా చిక్కిపోతారు. మాయ, కర్మ, అహంకారము మొదలైన 3 విధములైన కల్మషములలో ఉండే మాయ అనేది అజ్ఞానం ఆధారంగా ఉంటుంది. అంటే దీని బేస్ వచ్చి అజ్ఞానం. తెలియక, అర్థం కాక, స్పష్టత లేక తాను తప్పు చేస్తున్నాను తెలియక, అర్థం కాక, స్పష్టత లేక తాను తప్పు చేస్తున్నాను అని కూడా తెలియక వ్యవహరించుటయే అజ్ఞానం అని పిలువబడును. దీనిని సాధారణ మాయ అని తెలుసుకొనవచ్చును. కర్మలు అనేవి అనుభవించవలసిన మాయ అయి ఉన్నది. అంటే 3 రకాలు చెప్పారు కదా. ఒకటి మాయ, కర్మ, అహంకారం 3 చెప్పారు కదా. ఆ మాయలో మొదటిది అజ్ఞానం బేస్‌గా ఉండేది. ఇది తెలియక, అర్థం కాక, స్పష్టత లేక తను తప్పు చేస్తున్నట్లు కూడా తెలియకుండా వ్యవహరించడం సాధారణమైన మాయ. ఇది అజ్ఞానం. కర్మలు అనేవి రెండోది కర్మ. ఇది అనుభవించవలసిన మాయ అయి ఉన్నది. అంటే మాయ అని తెలిసినా కూడా మనం అంటే మనకు కాకపోయినా అది తెలుసుకొని ఇది మాయ, ఇది ఇదంతా ఏం లేదు అనుకున్న వాళ్ళకు కూడా ఆ కర్మలు ఖచ్చితంగా వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. అయితే దైవాన్ని శరణు కోరినప్పుడు అవి అన్నీ తొలగిపోవు. అదనమాట. ఒక రివర్స్ క్లాజ్ కూడా ఉంటుంది దీంట్లో కర్మలకు. ఆఖరుగా ఉండే అహంకార మాయ 3 రకాల అజ్ఞాన మాయ, కర్మ మాయ, అహంకార మాయ. అహంకార మాయ అనేది నిత్య నూతనమైనది. అంత సులభముగా నిర్మూలించబడనిదిగా ఉంటుంది. అంటే దీన్ని అంత తొందరగా తీసేయలేము అహంకారం. అంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది. నిత్య నూతనం. ఎప్పటికప్పుడు అది రిజువనేట్ అయిపోతూ ఉంటుంది అహంకారం. కాబట్టి మాయ అనేది అజ్ఞాన అణువుల కలుషితముల వలనను, కర్మ అనేది బుద్ధి మరియు అజ్ఞాన అణువుల కలుషితము వలనను, అహంకారము అనేది భావన అణువుల మరియు నిర్మల అణువుల వలనను ఉద్భవిస్తాయి. అంటే ఈ కారణంగా అవి వస్తాయన్నమాట. అన్ని రకములైన కలుషితాలను నాశనం చేయుట ఒకటే శ్రీ మాయన్ అను శివాంశ యొక్క పని. మాయన్ అనే శక్తి మాయను సృష్టించును అనున్నది ఒక పెనుమాయ అయి ఉన్నది. మాయన్ ఆయన పేరు చూసి మనము ఆ శక్తి వల్లనే మాయ సృష్టిస్తారు. అంటే మాయన్ అనే శివుడు, మాయా దేవి ఆమె శక్తి వాళ్ళిద్దరు కలిస్తే మాయ వస్తుంది సంతానంలాగా. ఆ మాయ అనే ఒక స్టేట్ వస్తుంది. దాంట్లో మనం చిక్కుకుపోతూ ఉంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాయన్ శివుడు మాయన్ అనే శక్తి మాయను సృష్టించును అన్నది ఒక పెను మాయ అయి ఉంది. అంటే ఇదే ఒక పెద్ద మాయ. అంటే దీంట్లో నిజం లేదు అంటున్నారు స్వామి. మాయను నిర్మూలించుటయే మాయన్ యొక్క పని అయి ఉన్నది. మాయాదేవియే మాయకు అధిపతి. అంటే ఈ మాయకు మెయిన్ ఆమె రూలర్ ఎవరంటే మాయాదేవి, అంటే అమ్మవారు శక్తి. ఇక మాయన్ పని ఏంటంటే మాయను నిర్మూలించుట, ఆ స్థితిని తీసివేయడం. ఆ స్థితిని రప్పించేది అమ్మవారు, అది తీసేసేది స్వామి. ఈ సమయంలో శ్రీచక్ర ధ్యాన సాధన గాఢమైన భక్తితో చేసేవారందరూ తమలో అహంకారము అనే మాయ తొలగిపోవటను గమనించగలరు. మాయలో మాయ అయిన శ్రీ మహామాయన్ అనబడు శివాంశ అయిన నేను మాయాదేవి యొక్క ఉష్ణశక్తిని స్వీకరించి కరిగి కదలనారంభిస్తాను. అంటే ఈరోజు సంక్షేపణ చెందే అమ్మవారు మాయాదేవి. ఈరోజు శ్రీ మాయాదేవి కూడా అనేక దేవతలతో పాటు బలంగా సంక్షేపించనున్నారు. మహామాయన్ అయిన నేను అహంకార మాయను నిర్మూలించే ఆమ్లశక్తిగా స్రవించగలను. అంటే ఆమ్లశక్తులు 2 రకాలుగా ఉంటాయి. చాలాసార్లు మనం చెప్పుకున్నాం మెసేజెస్లో. ఒకటి కలుషిత భూయిష్టమైన ఆమ్లశక్తి ఒకటి ఉంటుంది. ఇంకోటి దీన్ని నిర్మూలించే హయ్యర్ డైమెన్షన్ ఆమ్లశక్తి. మహామాయన్ అయిన నేను అహంకార మాయను నిర్మూలించే ఆమ్లశక్తిగా స్రవించగలను. శ్రీ మహామాయన్ యొక్క నిర్దిష్టమైన పని అన్నది అహంకార మాయను వేరుతో సహా తీసివేయటయే. అంటే కూకటి వేళ్లతో సహా పెళ్ళగించి అహంకారాన్ని నిర్మూలించేసేయడం.
నిర్మూలం అంటే మూలంతో సహా తీసివేయడం, అది లేకుండా చేయడం. దైవ కార్యమును చేపట్టి యుగమార్పు పని కోసం సత్యయుగం యొక్క కరుణ అనే వాకిలి తెరుచుట కోసం శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్న మీరందరూ ఈ క్షణం మొదలుకొని మీ స్వంత గౌరవము, స్వాభిమానము వంటి స్వభావముల వలన ఏర్పడిన కలుషితాలు తొలగిపోతూ ఉండడాన్ని గమనించగలరు. అంటే అంతకుముందు మనకు ఈ స్వభావాలన్నీ ఉన్నవి కాబట్టి వాటి వల్ల ఏర్పడిన ఆ కలుషితాలు, అవన్నీ వ్యర్థాలన్నిటినీ ఇప్పుడు పోతూ ఉండడాన్ని మనం నోటీస్ చెయ్యొచ్చు అంటున్నారు స్వామి. అంటే ఇప్పుడు పోతున్నాయి అవి. అనేకమైన శివకణములు అను ఆత్మకణములు కరిగి కదలసాగినవి. మీ పీనియల్ గ్లాండ్ అనే జీవాణువు గూటిని చుట్టి ఏర్పడి ఉన్న పాదరస గంధకం లేదా పాదరస అగడ్త అను ఆమ్లములో, అంటే అక్కడ ఉండే ఆ పాదరస ఆమ్లం, దాంట్లో ఆ ద్రవంలో మహామాయనను ఆత్మ కణముల కరిగిన పాదరస శక్తులు కలియగానే, అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అవి మంచు కణములుగా ఉంటాయి. ఈ అమ్మవార్లు సంక్షేపణ చెందంగానే అగ్నిలో దూకి వారి ఉష్ణశక్తి వీరికి ప్రసారం అయ్యి ఈ శివకణాలన్నీ, ఆత్మకణాలు కరుగుతాయి. కరిగి ఆ శక్తులన్నీ ఎక్కడ కలుస్తూ ఉంటాయి? ఆ బిందు స్థానం చుట్టూ ఉండే అగడ్తలో, పాదరస అగడ్తలో కలుస్తాయి. అప్పుడు అవి ఆమ్లాలు స్రవిస్తాయి. అందుకని అది ఆమ్లము పాదరసంతో కూడిన కందకం. మహా ఉష్ణం యొక్క ధూమ్ర మండలము, మహామాయనను ఆత్మకణముల కరిగిన పాదరస శక్తులు ఆ అగడ్త అను ఆమ్లంలో, అంటే అగడ్తలో ఉండే ఆమ్లంలో కలియగానే మహా ఉష్ణం యొక్క ధూమ్ర మండలం ఏర్పడినంటే ఒక రకమైన వాయువు పొగలాంటిది ఏర్పడుతుందట. భిన్న స్వభావములు కలిగిన రెండు పాదరసములు పరస్పరం కలిసిన క్షణంలో ఆమ్ల పొగ అను ఒక వాయుమండలం శిరస్సులో ఏర్పడుతుంది. అది మెదడు లోపల క్రమంగా వ్యాపిస్తుంది. ఈ విధంగా ఆమ్లవాయువు ఈ రోజంతా వ్యాపించుటకు శ్రీ మహామాయుని క్రియాశీలతలే మూల కారణములు. అంటే ఆయన చేసే పనులే, ఆయన మూమెంట్సే దీనికి కారణం. ఈ వాయువు దైవ సేవను స్వీకరించిన ప్రేమమూర్తులైన శిష్యుల మెదడు లోపల వ్యాపించి పనిచేయును. దైవ కార్యమును చేపట్టిన సమయంలో భగవంతుని సాన్నిధ్యం సిద్ధించును. రక్తము పలుచబడి ప్రాణమును చేరుకొని అచట సంక్షేపించనారంభించును. మనసు ఒదిగిన సమయంలో శ్వాస కూడా అణిగిపోవట ప్రారంభమగును. ఆఖరున పాదరసము రక్తములో కలిసిపోవట వలన ఉన్నతమైన నిర్మల అణువులలోని ఆమ్ల కలుషితాలు తొలగిపోవును. పైన మనం తెలుసుకున్నాము, నిర్మల అణువుల కూడా ఒక కారణం ఈ అహంకారం అనే వాటికి రావడానికి అని చెప్పారు కదా. దాంట్లో ఉండే కలుషితాలు, ఆమ్ల కలుషితాలు ఏవైతే ఉన్నాయో, ఈ శుద్ధమైన పాదరసం కలిసినందువలన, మహామాయన్ యొక్కది కలిసినందువలన ఆ నిర్మల అణువుల్లో ఉండేటువంటి ఆ కాలుష్యాలు ఏవైతే ఉన్నాయో, ఆమ్ల కలుషితాలు, అవి తొలగిపోతాయి. అప్పుడు స్వ అన్నది, అంటే స్వాభిమానం, నేను అనేది మూలముతో సహా తెగిపోవును. నేను, నాది అను తత్వమును నిర్మూలించుటయే మహామాయన్ యొక్క పని. కావున దైవ కార్యమును చేపట్టిన వారు సద్గురు ఆజ్ఞకు లోబడి పనిచేసినచో అహంకారము, మాయల కలుషితాల కారణంగా ఏర్పడే దుష్ట కార్యకలాపాలు తొలగిపోగలవు. అంటే ఇంక మీట మనం చెయ్యమన్నమాట అలాంటివి. మీ కార్యకలాపాలలో ఏర్పడుతున్న మార్పులను అనుభూతి చెందండి. అహంకార మాయ అనే ఆమ్లవాయువు మీ ఆలోచన, వాక్కు మరియు క్రియలలో కలిసిపోయి భావనా స్థితులనే అసత్యముగా వక్రీకరించి చూపించుటకు ప్రయత్నించదు. అంటే ఉన్నదాన్ని వేరేగా వక్రీకరించి చూపించడం అనమాట. ఎప్పుడు అహంకార మాయ అనే ఆమ్లవాయువు కలిసినప్పుడు మనం ఆలోచనలో, వాక్కులో, క్రియలలో కలిసిపోయినప్పుడు మనం బాగా ఫీల్ చేస్తాం. ఫీల్ చేసినా కూడా ఆ వాటిని అసత్యంగా చూపించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మనల్ని తప్పుదో పట్టిస్తుంది. అదే మాయ. భగవంతుని చేరుకొనుటకు ప్రయత్నించే సమయంలో ఆఖరుగా ఏర్పడే అహంకార మాయ అనేది చాలా మందిని భగవంతుని నుండి అత్యంత దూరముగా నెట్టివేయును. అంటే
మొదట్లో మంచిగా ఉండి సాధనలు చేసుకుంటూ ఉంటాం. భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటాం. అయితే మనలో కర్మలుంటాయి. ఆ కర్మ మాయతో దానికి లోబడి మనం కర్మలు తీర్చుకుంటూ ఉంటాము. మొదటిది అజ్ఞానం. అది దాంట్లోంచి కూడా మెల్లిగా బయట రావడానికి ప్రయత్నాలు చేస్తాం. కానీ ఈ లాస్ట్‌లో వచ్చేది భగవంతుడికి మనకు మధ్యలో వచ్చేది అహంకారం. ఈ మాయ. ఏదైతే అంత తొందరగా తీసేయడానికి వీలు కాదు. నిత్య నూతనం అని పైన స్వామి చెప్పారో అది. ఇది భగవంతుడిని దగ్గర నుంచి మనల్ని దూరంగా నెట్టేస్తుంది. ఈవెన్ దో వీ రీచ్డ్ ఆల్మోస్ట్ టు పరమాత్మ, అక్కడి నుంచి నెట్టేస్తుంది మనం. ఎంత ఉత్తమమైన మనిషి అయినా ఆఖరులో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు అనేది సత్యము. ఇటువంటి పరిస్థితులను అధిగమించుటకు సరళమైన మార్గం అన్నది సర్వకాల సర్వావస్థల యందు దైవనామము జపించుట, సత్సాంగత్యం చేయుట మొదలైనవి మాత్రమే. అంటే వీటిని ఓవర్కమ్ చేయడానికి మార్గాలు ఇవి. సత్పురుషులతో కలిసి చేపట్టే పనుల వలన మహాశక్తుల మార్పిడులు జరుగును. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు శక్తులు, మన నుంచి మనం గనక లోవర్ దీంట్లో ఉంటే మన శక్తి వాళ్ళ దగ్గరికి పోయి అది నిర్మూలించబడుతుంది. వాళ్ళ నుంచి ఎప్పుడైతే పై స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కిందకి నీళ్లు ఎలా పైనుంచి కిందకి పడతాయో అలానే హయ్యర్ శక్తులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లోయర్ శక్తులు ఉన్న వాళ్లకు ప్రసారణ జరుగుతుంది. మన నుంచి కూడా వాళ్ళకి వెళ్తాయి. అయితే వాళ్ళని ఏమి చెయ్యలేవు మన శక్తులు. మహామాయ అనబడు అహంకార మాయ వలన ఏర్పడు ఆమ్ల వాయువు చుట్టూ ఉన్న ఆత్మల వలన మాత్రమే తీసివేయబడగలదు. అంటే మనంతట మనం ప్రయత్నిస్తే అంత తొందరగా పోదు. మంచి వాళ్ళ సంగతిలో ఉండాలి, వాళ్ళతో సత్సంగం చేస్తూ ఉండాలి, 4 మంచి మాటలు వినాలి, వాళ్ళతో పాటు పనులు చేసుకోవాలి. అలాంటప్పుడు మెల్లిమెల్లిగా తెలియకుండానే ఈ అహంకారం అనేది కరిగిపోతూ వస్తుంది. అందువలన సర్వదా దైవ చింతనతో జరిగేవన్నీ భగవంతుని వలననే జరుగుతున్నవి, ఆయన ద్వారా జరుగుతున్నవి అనే గాఢమైన విశ్వాసంతో పనులు చేసేవారు వారితో కలిసి మాట్లాడుట, సహకరించుట వంటి చర్యల ద్వారా, అంటే ఇలా ఎవరైతే ఎల్లకాలంలో సదా దైవ చింతనలో మునిగిపోయి ఉంటారో, దీనికి నేను కాదు కర్త, చేసేవన్నీ భగవంతుని ద్వారానే, అంటే మంచి కర్మలు. దేనివల్ల అయితే మనకు అహంకారం వస్తుంది, నేను చేసేస్తున్నాను ఇంత మంచి పనులు అని, అవన్నీ భగవంతుడే చేస్తున్నాడు అలా అనుకునే హంబుల్ పర్సన్స్ వాళ్ళతోటి కలిసి మాట్లాడటం, వాళ్ళ పనులలో సహకరించడం, అట్లాంటి చర్యల ద్వారా ఒకరి ఆత్మకాంతి కిరణములు మరొకరి శిరస్సులో ప్రవేశించి అహంకార మాయ మలినములు అను వాయుమండలాన్ని శాంతపరిచి సమన్వయముతో క్రియలు చేయును అని గ్రహించండి. క్రియలు అంటే ఇక్కడ పనులు. ఈ అహంకార మాయ కల్మషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాయుమండలంలో మనలో ఉంటే మన చుట్టూ అవి వ్యాపించి ఉంటాయి వాయుమండలంలో కూడా. సో ఈ హయ్యర్ ఆలోచనలు ఉన్న వాళ్ళ ఆత్మకాంతి కిరణాలు మన లోపలికి ప్రవేశించి మన ఆ కల్మషాలు, అహంకార కల్మషాలు అను వాయుమండలం, మన తలలో ఉండే వాయుమండలం మొత్తాన్ని శాంతపరిచి సమన్వయం చేస్తాయి. అంటే ఒక బ్యాలెన్స్ తీసుకొస్తాయి. అలాంటి పనులు చేస్తాయి అని గ్రహించండి. ఇప్పటి నుండి 108 రోజుల వరకు శ్రీ మహామాయన్ శివకణములు మీ శిరస్సులోని విష మలినములను దహించుచు వాటిని ఆమ్ల వాయువుగా వెలుపలికి పంపును. ఎప్పుడైతే కట్టెలు పెట్టి మనం పొయ్యి పెట్టినప్పుడు అది కాలుతూ ఉన్నప్పుడు పొగ బయటకు వస్తుందో అట్ట ఈ విష మలినాలను ఈయన తన అగ్నితోటి దహిస్తూ ఉన్నప్పుడు అవి ఈయన పాదరస అగ్నితోటి దహిస్తారు. అప్పుడు అవి ఆమ్ల వాయువులుగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి, మన శిరస్సులో వ్యాపించి బయటకు వచ్చేస్తుంటాయి. శిరస్సులో వ్యాపించు అహంకార మలినములు అను ఆమ్ల వాయువు పెదడు లోపల ఉష్ణాన్ని పెంచును. దీనిని గ్రహించి స్వీకరించి శుద్ధి చేసుకుని వారే దైవ స్థితిని పొందగలరు. అంటే దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మన సాధనతోటి అది బయట వస్తుంది, దాన్ని తీసేసుకోవాలి. ఈ సమయంలో ఈ స్థితిలో అనేకులు నేను అనే అహంకార ఆమ్ల వాయువుల వలన దెబ్బతింటారు. అంటే ఈ స్టేజ్ అన్నమాట, లాస్ట్ స్టేజ్. అహంకారం వచ్చేస్తుంది, అది బయటకు వస్తుంది కదా, మనల్ని కూడా ఆక్యుపై చేస్తుంది.
అప్పుడు మనం దీన్ని స్వీకరించి శుద్ధి చేసుకోవాలి. అంటే దాన్ని ఎదుర్కోవాలి. దాన్ని యాక్సెప్ట్ చేసి తీసుకొని దాన్ని క్లీనప్ చేసుకోవాలి మనమే. అది చెప్తున్నారు స్వామి. ఈ స్థితిలో, ఈ సమయంలో నేను అనే అహంకార ఆమ్లవాయువు వల్ల దెబ్బతింటారు. అంటే మహామాయ నుంచి క్లీన్ చేస్తున్నారు. అది బయటకు ఎలాగో వస్తుంది. అందువలన అందరూ అత్యంత జాగరూకతతో కలిసి పనులు చేయండి. అన్ని పనులకు భగవంతుడే కర్త అని గ్రహించే క్షణంలో అహంకారం పూర్తిగా లయమైపోతుంది. అలా కాక నేనే కర్తను అనే కర్తృత్వ భావన కలిగిన వారితో కలిసి మెలిగినచో, అంటే పైన సత్సాంగత్యం సత్పురుషుల గురించి చెప్పారు, మనకు క్లీన్ అవుతుంది అని చెప్పారు. కానీ ఇక్కడ నేనే కర్తను అని విర్రవీగే అట్లాంటి భావన ఉండే వాళ్ళతో కనుక మనం కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి మనకు వస్తాయి. అహంకార ఆమ్లవాయువు మరింతగా పెరుగదు. మన దానికి వాళ్ళది జోడయి ప్లస్ ప్లస్ అయిపోతుంది. మహామాయన్ అయిన నా పనులు మాయను ఏర్పరుస్తున్నట్లుగా కనిపించినప్పటికీ నిజానికి ఆఖరుగా వాటిని నిర్మూలించి అహంకార రహిత ఒక నిధిగా మార్చి, ఒక ట్రెజర్ లాగా మన లోపల నీ మార్చి ఆత్మను పరమాత్మకు సమర్పించే తత్వాన్ని ఏర్పరచును. ప్రతి ఒక్కరూ ఈ క్షణంలో తలెత్తే అహంకారం, ఆమ్లం మరియు ఆ వాయువు అనే స్థితులను అధిగమించి భగవంతునితో సంపూర్ణ ఐక్యతను పొందండి. ప్రతిదీ భగవంతుని కార్యమని భావించడం ద్వారా ఉన్నత స్థాయికి చేరగలరు. కలిసి చేసే పనులు పరిపూర్ణతను ప్రసాదిస్తాయి. అయితే భగవంతునికి తమని తాము అర్పించుకున్నవారు, సద్గురువైన అగస్త్యుల వారికి తమని తాము పరిపూర్ణముగా అర్పణ చేసుకున్నవారు ఇలాంటి వారితో కలిసి పనిచేసినచో అహంకారము, ఆమ్లవాయువు అను మాయలు సులభముగా తొలగిపోగలవు. ఒక మనిషి శిరస్సులో ఏర్పడిన మలినాన్ని మరొక మనిషి ఆత్మలోనున్న దైవశక్తి మాత్రమే తొలగించగలదు. కనుక శరణాగత స్థితిలో ఉండి కార్యం చేసే వారితో కలిసి నడిచి అహంకార మాయను దాటిపోవడానికి మరియు దైవాన్ని చేరుకొనడానికి ప్రయత్నించండి. ఎవరైతే సంపూర్ణ శరణాగతితో ఉంటారో గురువుతో, దైవంతో, అలాంటి వారితో, అలా ఉండి పనులు చేసే వాళ్ళతో కలిసి మన జీవితాన్ని నడుచుకుంటూ అహంకార మాయను తొలగించుకొని దైవాన్ని చేరమని చెప్తున్నారు స్వామి. అసత్యం మనల్ని దేవునికి చాలా దూరం చేస్తుంది. ఆమ్ల వాయువు కారణంగా పైకి లేచిన కరిగిన రక్తం, అంటే రక్తము మామూలుగా కరిగి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా రోజు జరిగే ప్రాసెస్లో మన రక్తం కరిగి పైకి వెళ్తుంది చెప్తున్నారు కదా. ఆ జీవాణువు గూటి వరకు ప్రవహిస్తుంది. అప్పుడు ప్రాణం వెళ్ళి ఆత్మలో కలవడానికి వెళ్తుంది. ఇలా చెప్తున్నారు. అలా ఉన్న మన స్థితి ఏమవుతుందంటే కరిగి పైకి వెళ్ళిన రక్తం మళ్ళీ గట్టిగా అయిపోతూ కిందకు వచ్చేస్తుంది అనమాట. పలుచబడి పైకి వెళ్లకుండా కిందకు దిగుతుంది. మళ్ళీ విషయం మొదటికి వస్తుంది. మళ్ళీ మన అహంకారం, మన అజ్ఞానం. మహామాయన్ అయిన నేను చేసే కలుషితాలను తీసివేసే పనిని అర్థం చేసుకొని దానిని గ్రహించి ఉన్నత స్థితికి చేరుకోవాలి. శ్రీ మహామాయన్ యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు.